హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ జీఓఎంఎస్ నంబర్ 63 ప్రకారంగా వచ్చే నెలలో చెల్లింపులు జరిగే డీఆర్ అరియర్స్ లిస్టు విడుదల. ఏ బేసిక్ వారికి, ఏ బేసిక్ పే వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనే ఉదాహరణతో సహా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురును అందిస్తూ జీఓఎంఎస్ నంబర్ 63ను విడుదల చేసింది. అక్టోబర్ 2025 అక్టోబర్ 21 నాటి ఉత్తర్వుల ప్రకారంగా పెన్షనర్లకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ బకాయిలను విడుదల చేసేందుకు ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించాలనైతే నిర్ణయించారు. మరి పెన్షనర్ల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి బేసిక్ పెన్షన్ ఆధారంగా ఈ అరియర్స్ మొత్తాన్ని లెక్కగట్టడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి పెన్షనర్ తమకు రావాల్సిన ఖచ్చితమైన బకాయి మొత్తం ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు. సో, ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారంగా మొత్తం డీఆర్ శాతాన్ని 3.64% మేర పెంచడం జరిగిందండి. సో, ఇది 3.64%. సో, దీంతో డీఏ మొత్తం ఇప్పుడు 37.31% అయితే చేరుకోవడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి 33.67% ఏదైతే ఉందో ఈ డీఆర్ అందుతూ ఉండగా ఇప్పుడు పెరిగిన డీఆర్ 37.31% అయితే అందుతుంది. మరి ఈ డీఏకి సంబంధించి 21 నెలల కాలానికి గాను బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరి మొత్తాన్ని కూడా పెన్షనర్ల ఖాతాలో అయితే జమ చేయనున్నారు. అయితే ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయకుండా ఒకే విడతలో కాకుండా పెన్షనర్లకు నిరంతరం ఆర్థిక వెసులుబాటు ఉండేలాగా 4 విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంటే 4 భాగాలుగా. అందులో మొదటి భాగం 10% మొత్తాన్ని వచ్చే ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారు. రిమైనింగ్ 90%ని 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తారనమాట. సో, రిమైనింగ్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ వచ్చేసి మనకు ఆగస్టు 2026, నవంబర్ 2026 అండ్ ఫిబ్రవరి 2027 వరకు పూర్తిగా అయితే చెల్లింపులు చేయడం జరుగుతుందనమాట. మనం ఒక ఉదాహరణ అయితే తీసుకొని, ఒక ఉదాహరణలో ఎంత అరియర్ అమౌంట్ అనేది వస్తుందనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఒక పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ రూ. 52,255తో అనుకున్నట్లయితే, సో, పెరిగిన డీఆర్ 37.31%తో డీఎన్ఎస్ రిలీఫ్ టేబుల్ అండ్ క్యాలిక్యులేటర్ అయితే చూద్దాం. సో, మరి బేసిక్ పెన్షన్ మనము రూ. 52,255 అనుకున్నాము. అలాగే ఇది మనకు ఇప్పుడు ప్రెజెంట్ న్యూ డీఆర్ అనమాట. 37.31%తో ఇది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024 అనమాట. అందుకు గాను వచ్చే అమౌంట్, సో, వచ్చే టోటల్ డీఆర్ అమౌంట్ రూ. 19,497 అయితే వస్తుందనమాట ఈ బేసిక్ పేకి. మరి గతంలో ఇచ్చే డీఏ ఇది 17,595 సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్సే రూ. 1,902 అనమాట. ఒక్కొక్క నెలకొచ్చే డిఫరెన్స్ అమౌంట్ ఇది. మరి రైజ్ ఇన్ అక్టోబర్ 2025 పెన్షన్ పేయబుల్ ఫ్రమ్ అంటే అక్టోబర్ నెలలో నుంచి క్యాష్ రూపంలో ఇచ్చారు. ఈ పెరిగిన 3.64% డీఏను అక్టోబర్ నెల నుంచి యాడ్ చేశారు. అక్టోబర్ నెల జీతం మనకు నవంబర్ 1న వస్తుంది కాబట్టి నవంబర్ 1 తేదీ నుంచి ఈయన
ఈ బేసిక్ పే ఉన్న ఆయన అంటే 52,255 ఉన్న పెన్షనర్‌కి ఈ అమౌంట్ దాదాపు రూ. 1,900 అయితే పెరిగింది. మరి ఇప్పుడు మనము ఎరియర్స్ విషయానికైతే వద్దాము. సో, టోటల్‌గా 21 నెలలకు గాను అంటే ఫ్రమ్ డేట్ టు డేట్ జనవరి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ఆహ్, అరియర్ అమౌంట్ వచ్చేసి రూ. 39,942 దాదాపుగా రూ. 40,000. ఈ యొక్క అరియర్ పేమెంట్ షెడ్యూల్. సో, ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయకుండా విడతల వారీగా ఇస్తోంది. 4 విడతలు. సో, 4 టైమ్స్ ఇస్తోంది. ఇందులో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌గా 10% ఆఫ్ ద అరియర్ అమౌంట్ ఇన్ ఫిబ్రవరి 2026. 10% అంటే మనకిందులో ఇక్కడ డాట్ పెడితే సరిపోతుంది. ముప్పై తొ మ రూ. 3,994 దగ్గర దగ్గర రూ. 4,000 అయితే వస్తుంది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌లో. ఇది 10% అనమాట. తర్వాత 30%. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ 90% ఆఫ్ అంటే రిమైనింగ్ 90%లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌గా రూ. 11,983. సేమ్ అమౌంట్ నవంబర్ 2026లో సేమ్ అమౌంట్. ఫిబ్రవరి 2027లో సేమ్ అమౌంట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఇచ్చేస్తుంది. యాడ్ చేస్తుందనమాట. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గూడా ఈ టేబుల్ పొందాలంటే టీచర్స్ వెబ్‌సైట్‌లో అయితే పొందవచ్చు. ఇక మనం ఒక టేబుల్ అయితే గమనించొచ్చు. టేబుల్ ప్రకారంగా గూడా మనకు ఎంత బేసిక్ వారికి ఎంత పెరుగుతుందని టేబుల్‌లో డీటెయిల్డ్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది బేసిక్ పే. ఇక్కడ మనకు న్యూ డీఏ. ఇది మనకు ఓల్డ్ డీఏ. ఇక్కడ మనకు టోటల్ అరియర్ అమౌంట్. ఇక్కడ మనకు 10%. ఇక్కడ 90%లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్. తర్వాత 90%లో సో, అంటే మనకు ఈ విధంగా చూద్దాం. 90%లో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది. సో, ఫ్రెండ్స్ మీ బేసిక్ పే దగ్గర మీరైతే వీడియోని పాజ్ చేసి టేబుల్‌లో చెక్ చేసుకోగలరు. డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో, చూడొచ్చు. మనకి ఉదాహరణకు బేసిక్ పే అనేది రూ. 29,200 అనుకుందాము. ఫస్ట్ 10% అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగా రూ. 2,232 అయితే రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే టేబుల్‌లో చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్ ఇదే అమౌంట్ సేమ్ ఆహ్, ఎంత బేసిక్ వారికి ఎంత డీఆర్ అరియర్ అమౌంట్ వస్తుందనేది పెన్షనర్స్‌కి కూడా వర్తిస్తుందనమాట. పెన్షనర్స్‌కి కూడా పెన్షనర్స్‌తో పాటు ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. సో, ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పేతో రూ. 76,600 అనుకున్నట్లయితే అతనికి లభించే 10% అరియర్ అమౌంట్ నెక్స్ట్ మంత్ వచ్చే అమౌంట్ వచ్చేసి రూ. 5,855. ఇక్కడ టేబుల్‌లోనే మనకంతా క్లియర్‌గా అయితే ఉంది. చూడొచ్చు. ఇది బేసిక్ పేది. ఇది డీఏ. న్యూ డీఏ, ఓల్డ్ డీఏ, టోటల్ అమౌంటు 10%, 90%లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్. సో, వీడియోనైతే పాజ్ చేసుకొని చూడగలరు. సో, ఈ విధంగా పెరిగిన డీఆర్ వల్ల ప్రతి పెన్షనర్‌కి వారి వారి బేసిక్ పెన్షన్ స్థాయిని బట్టి రూ. 1,000 ప్రయోజనం అయితే చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో ఊరట లభిస్తుంది.
డీఆర్ అరియర్స్ అనేవి కేవలం అదనపు నగదు మాత్రమే కాకుండా పెరుగుతున్నటువంటి ధరల దృష్ట్యా పెన్షనర్ల కొనుగోలు శక్తిని ప్రభుత్వం పెంచేందుకు దోహదపడుతుంది. మరి ప్రభుత్వం చెల్లింపుల కోసం స్పష్టమైన కాలక్రమ పట్టికను టైమ్‌లైన్‌ను విడుదల చేయడం పెన్షనర్లకు తమ ఆర్థిక ప్రణాళికను ముందుగానే వేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ప్రతి పెన్షనర్ కూడా తన ట్రెజరీ ఐడీ లేదా పెన్షన్ స్లిప్ ద్వారా తమకు రావాల్సిన ఖచ్చితమైన బకాయిను ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా మరియు వేగంగా జరిగేలాగా అధికారులు చర్యలైతే తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఈ మేరకు అందిస్తున్నటువంటి ఈ ఆర్థిక తోడ్పాటు పట్ల పెన్షనర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.